అన్నాను ముఖ్యంగా మనకందరికీ తెలుసు, మన రాష్ట్రంలోనే కాదు మన మొత్తం దేశంలో అత్యధిక వెనుకబడిన సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా వెనుకబడిన ఏదన్నా ఒక సామాజిక వర్గం ఉందంటే అది ముస్లిం సామాజిక వర్గం. మనకు ఈ మధ్యకాలంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం కానీ, అంతకుముందు జరిగిన అనేక సర్వేస్లో కానీ వెనుకబడిన సామాజిక వర్గం మన ముస్లిం కమ్యూనిటీ. మరియు ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ ప్రచురించేసింది. ఏమని? 10వ తరగతి తర్వాత అత్యధికంగా డ్రాప్అవుట్స్ అవుతున్న ఏదైనా కమ్యూనిటీ ఉందంటే అది ముస్లిం కమ్యూనిటీ. 10వ తరగతి తర్వాత 32% ముస్లిం పేద ప్రజలు, పేద విద్యార్థులు ఈ 10th తర్వాత విద్యను ఆపేస్తున్నారు. కారణం ఆర్థిక పరిస్థితి. వాళ్ళకు హైయర్ స్టడీస్ పోయేదానికి స్తోమత లేక చదువులను ఆపేస్తున్నారు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు షేక్ అబ్దుల్ అజీజ్ గారు ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే తాలీమే హునర్. తాలీమే హునర్ అనేది ఇది పథకం కింద ఆల్రెడీ నెల్లూరు దగ్గర ఉండే కస్మూర్ దర్గాలో ఒక కుటుంబ మిషన్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. దాంట్లో అత్యాధునికంగా శిక్షణ పొంది పూర్తి చేసిన వారికి వాళ్ళకు మోటరైజ్డ్ మిషన్స్ అందుబాటులో తెచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం, వాళ్ళ ఉపాధి కోసం ఓ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అదే తాలీమే హునర్ కింద ఈరోజు ఈ యొక్క విద్య గురించి 10వ తరగతి చదివిన పేద విద్యార్థులందరికీ ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని యొక్క కండిషన్ ఏమంటే, ఎవరైతే 10వ తరగతిలో 75% అంతకు మించి మార్కులు తెచ్చుకున్నవారు, ఇప్పుడు స్టేట్ సిలబస్ అయితే 450 మార్కులు కట్ ఆఫ్ మార్కులు, సెంట్రల్ సిలబస్ అయితే ఇంకా 75% దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఈ విద్యార్థులందరికీ ఒక టాలెంట్ టెస్ట్ను ఈ నెల 17వ తేదీ నిర్వహిస్తారు. ఆ టాలెంట్ టెస్ట్లో ఎవరైతే అత్యధిక మార్కులతో మెరిట్ ద్వారా వస్తారో, మొదట మెరిట్ ప్రకారం 250 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి వారికి కార్పొరేట్ కళాశాలల్లో, ఇంటర్మీడియట్ కళాశాలల్లో, పూర్తిగా రెసిడెన్షియల్ కళాశాలల్లో 100% ఉచిత విద్యాభ్యాసం ఇస్తారు. ఒక ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాకుండా దాంతో పాటు ఐఐటి, నీట్ మరియు ఎంసెట్ లాంటి ఈ ప్రవేశ పరీక్షలకు కూడా దాంట్లో ట్రైనింగ్ ఇప్పిస్తారనమాట. దానికయ్యే పూర్తి ఖర్చు రాష్ట్ర వక్ఫ్ బోర్డు భరాయిస్తుంది. ఈ సంవత్సరం 250 మంది విద్యార్థులు, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 250 మంది విద్యార్థులు, ప్రతి ఇయర్ 500 మంది విద్యార్థులకు వక్ఫ్ బోర్డు ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క డ్రాప్అవుట్స్ ముఖ్యంగా ముస్లిం మహిళలు అంటే విద్యార్థినులు ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు కాబట్టి ఎక్కువ శాతం 33% మహిళలకు రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది, అంటే అమ్మాయిలకు. సో దీన్ని నా యొక్క అభ్యర్థన ఏమంటే, ఇది ఒక బహుత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వక్ఫ్ బోర్డు ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని వారు ఈ ఆన్లైన్లో దీని యొక్క వెబ్సైటు పొందుపడుతుంది. తర్వాత QR కోడ్ కూడా పాంప్లెట్లలో ఉంది. దీన్ని స్కాన్ చేసిన యెడల ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేదా వెబ్సైట్ సంబంధించి లింక్ కూడా దీంట్లో ఉంది. ఆ లింక్ ద్వారా అప్లికేషన్ ఫిల్అప్ చేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మనవి. 12వ తేదీ కట్ ఆఫ్. నిన్న 6వ తేదీ ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. 12వ తేదీ వరకు అప్లికేషన్స్ ఆన్లైన్లో పొందుపరిచి ఉంటారు. 13వ తేదీ నుంచి హాల్ టికెట్లను అందరికీ అందుబాటులోకి తెస్తారు. 17వ తేదీ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి నా యొక్క అందరికీ విన్నపం ఏమంటే, ప్రతి ఒక్కరూ వెంటనే త్వరితగతిన ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమరి విద్యార్థులు అందరికీ ఈ యొక్క సందేశాన్ని వాళ్ళకు తెలియపరిచి వెంటనే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయాల్సిందిగా మనవి. ఈ విద్యా అర్హత ఏమంటే, ఎక్కువ మంది పేదరికం విద్యకు అడ్డు రాకూడదు అనేది కాన్సెప్ట్. కాబట్టి దీనిలో పేదరికంగా అంటే ఎకనామికలీ వీకర్గా ఉండేవాళ్ళు, తెల్ల వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు దీనికి అర్హులు. ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేదా వైట్ రేషన్ కార్డు కానీ ఉండాలా. ఇది పొందుపరచాలా ఆ వెబ్సైట్లో. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా సందేహాలు ఉంటే తమరు ఎప్పుడైనా నా ద్వారా కానీ మా వక్ఫ్ బోర్డు వాళ్ళది దీంట్లో అంతా సమాచారం పొందుపరిచింది పాంప్లెట్స్లో. ఈరోజు మధ్యాహ్నం కూడా
అన్న ముక్తార్ అన్న గారి అంజుమన్ మహిళా ఇస్లాం ద్వారా అన్ని మసీదు కమిటీల్లో ఈరోజు ప్రచారం కూడా చేస్తారు. వాళ్ళ ద్వారా అందరు తెలియజేస్తారు. చూసి ఇప్పటికైతే నారాయణ అండ్ చైతన్య కాలేజీల్లో మేము టైఅప్ అయ్యాం. అండ్ ఇంకోటి ఏమంటే నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నంలోని బెస్ట్ కాలేజీలలోనే వీళ్ళని ప్లేస్మెంట్ ఉంటుంది. రాయలసీమ ప్రాంతం వాళ్ళకి నెల్లూరు, విజయవాడ ఆ ప్రాంతం ఉన్న వాళ్ళకి విజయవాడ, ఆ వైజాగ్ ప్రాంతంలో ఉండే వాళ్ళకు వైజాగ్, దాంట్లో బెస్ట్ కాలేజ్ ఏది ఉందో దాంట్లోనే ఇస్తున్నారు ప్రస్తుతానికి. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి ప్రతి ఒక్క జిల్లా హెడ్ కేంద్రం అంటే కడప, కర్నూలు, నంద్యాల ఇట్లా ప్రతి ఒక్క జిల్లా ప్రధాన కేంద్రమైన హెడ్ క్వార్టర్లో ఎగ్జామ్ జరుగుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో తాలీమే హునర్ అంటే చదువు ముఖ్యము అనే దాని మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒగ్గు బోర్డుకు సంబంధించిన ఒక కమిటీ, దానికి చైర్మన్ గా ఉన్న అబ్దుల్ అజీజ్ గారు, కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని తాలీమే హునర్ అనే పేరుతో పేద ముస్లిం పిల్లలకు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉచితంగా చదివేయాలనే ఆలోచన. ప్రతి సంవత్సరం 250 మంది పిల్లలను ప్రతి సంవత్సరం 250, 250, 500 2 సంవత్సరాలు అయిపోతానే మళ్ళీ అట్లా వస్తానే ఉంటది. ఒక మార్గదర్శకత్ని తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, విద్యా ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు, మన మైనారిటీ శాఖ మంత్రులు ఫారూక్ గారు, వీళ్ళందరూ కలిసి పేదలకు ఏదో ఒక రకమైన భారతదేశంలో వినూత్నంగా ఒక స్కీమ్ తీసుకొని వచ్చి పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు అయితేనేమి, కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనేమి, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, ముస్లిమ్స్ అందరూ కలిసి ముస్లిం సమాజానికి ఒక మైలురాయి, ఒక మంచి భవిష్యత్తును జరగబోతా ఉంది. చదువుకోలేని పిల్లలు మంచి మార్కులు వచ్చినా ఉన్నతమైన చదువులు కార్పొరేట్ కాలేజీల్లో చదువులేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్లకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం 250 మందిని చదివిస్తా పోతే కొంతమంది జీవితాలు బాగుపడతాయి ఆలోచనతో ఈ స్కీమ్ను మనకు పరిచయం చేయడం జరిగింది. మేము ఈరోజు పత్రికల ద్వారా పొద్దుటూరు పట్టణ ముస్లిం ప్రజలకైతేనేమి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ 10వ తరగతి అయిపోయింది, మంచి మార్కులు వచ్చినాయి, చాలా మందికి మేము చూస్తున్నాము. వాళ్ళందరూ అప్లై చేసుకోండి. 250 మందిని ఈ సంవత్సరం సెలెక్ట్ చేస్తారు. రేపు సంవత్సరం 250 మందిని సెలెక్ట్ చేస్తారు. మంచి కార్పొరేట్ మీకు అన్ని ఖర్చులు, భోజనం ఖర్చులు, పుస్తకాల ఖర్చులు, ట్యూషన్ అన్ని ఖర్చులతో మిమ్మల్ని ఉత్తేజన చేసి మన రాష్ట్రంలో కాకుండా మన భారతదేశంలో మంచి భవిష్యత్తు ఉండే విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి అవకాశం. మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా అజీజ్ గారు పెట్టిన ఈ ఒగ్బోట్ కమిటీ పెట్టిన ఈ అంశాన్ని ఆమోదపరిచి వాళ్ళు ప్రజలకు మేలు చేయాలా. ఇంతకుముందు గతంలో 2014 నుంచి 19 వరకు మనకు దుల్హన్ పథకం పెట్టారు. 19 తర్వాత 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినారు. మళ్ళీ పెడదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 50,000 కాదు ₹1,00,000 ఇస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితుల వల్ల ఇప్పుడు సూపర్ 6 కార్యక్రమాలని అమలు చేస్తున్నాము. నిదానంగా చేస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టుకొని మనం పేదలకు మంచి విద్యను అందిస్తాము, వాళ్ళకు మంచి భవిష్యత్తును అందిస్తామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము ప్రొద్దుటూరు ప్రజలందరికీ అర్హులైన వాళ్ళందరూ అప్లై చేసుకొని మీ భవిష్యత్తును బాగా చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ను దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసే విధంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలకంతా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.